సీతారాముల కళ్యాణ ఘడియలు సమీపిస్తున్నాయి. దేశమంతా శ్రీరామ నామం మారుమోగుతోంది. అంతటా ఆధ్యాత్మిక వాతావరణమే. భద్రాద్రిలో కళ్యాణ సంరంభం నెలకొంది. రామ భక్తులు తమ దైవ శైలిలో తమ భక్తిని ప్రదర్శిస్తున్నారు. ఒక భక్తురాలు బియ్యపు గింజలపై శ్రీరామ నామం రాసి ఆలయాలకు పంపిస్తుండగా, మరోవైపు సిరిసిల్ల నేత కళాకారుడు సీతమ్మ వారికి బంగారు పట్టు చీర సమర్పిస్తున్నాడు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. బియ్యపు గింజలపై శ్రీరామ నామాన్ని రాస్తూ హిందుత్వాన్ని ప్రచారం చేస్తున్నారు హైదరాబాద్కు చెందిన విష్ణువందన. అసలు బియ్యపు గింజలపై శ్రీరామ నామాన్ని రాయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది, ఇప్పటివరకు ఎన్ని బియ్యపు గింజలపై శ్రీరామ నామాన్ని రాశారనే విషయాల్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాముని హృదిమెచ్చి కార్యమే చేతుగా అంటూ భక్తులు తమ తమ మదిలో సీతారాములను నిలుపుకొని ముందుకు సాగుతున్నారు. ఈ ఏడాది భద్రాద్రిలో శ్రీరామనవమి ఉత్సవాలకు హైదరాబాద్కు చెందిన మీనియేచర్ ఆర్టిస్ట్ వందన 1,75,000 బియ్యం గింజలపై శ్రీరామనామాన్ని రాసి సిద్ధం చేశారు. రామనామం రాసిన ఈ బియ్యం గింజలను భద్రాద్రి ఆలయంతో సహా 60 ఆలయాలకు పంపించనున్నారు వందన. ఈ కళలో తొలుత అడ్డంకులు ఎదురైనప్పటికీ రాముని అనుగ్రహంతో ముందుకు సాగుతున్నానని చెబుతున్నారు వందన. నేను బియ్యపు గింజల పైన శ్రీరామ అనే 3 అక్షరాల ప్రయాణాన్ని మొదలుపెట్టానండి. 2016 నవంబర్ 21 నుంచి దాన్ని రాయడం మొదలుపెట్టాను. స్వామిని భక్తిని మనం చేరుకోవాలంటే ఒక తపస్సులా యజ్ఞం చేయాలి. స్వామి కృప లేనిదే మనం ఏదీ చేయలేము. ఆధ్యాత్మిక చింతన చాలా అవసరము. ఈ కలియుగంలో ప్రతి ఇంట దైవాన్ని స్మరించాలి, ప్రతి ఒక్కరూ దైవం గురించి తెలుసుకోవాలి అన్న భావనతోనే నా శ్రీరామ యజ్ఞాన్ని రాయడం ప్రారంభించాను. ప్రతి ఒక్కరూ రామనామం స్మరించాలి, ప్రతి ఇంట రామనామం మారుమోగాలి అన్న సంకల్పంతో శ్రీరామనామం బియ్యం గింజలపై లిఖించడం ప్రారంభించానంటున్నారు వందన. 9 ఏళ్ల నుంచి మినియేచర్ ఆర్టుతో రాముడిపై తన భక్తిని చాటుకుంటోంది. ఇప్పటి వరకు 10,50,000 బియ్యపు గింజలపై శ్రీరామ అక్షరాలను రాసి ఆలయాలకు సమర్పించారు. 14 ఏళ్ల పాటు రాముడు వనవాసం వెళ్లిన దానికి గుర్తుగా 14 ఏళ్ల పాటు బియ్యం గింజలపై శ్రీరామనామం రాస్తానంటున్నారు వందన. 2016 నుంచి 2025 వరకు 10,50,000 బియ్యపు గింజలపైన శ్రీరామనామాలు రాయడం జరిగింది. ఈ ఏడాది ఏప్రిల్ 6న జరగబోయే శ్రీరామనవమి వేడుకలకు కళ్యాణ తలంబ్రాలుగా బియ్యపు గింజలను 60 ఆలయాలకు ఆధ్యాత్మిక చింతన కలిగిన భక్తులచే ఆ బంగారు చేతులు అయ్యో మనం ఇవ్వలేకపోతామే అనుకుంటారు. ఎందుకంటే నా దగ్గర ఏముంది ఇచ్చేదానికి అనుకుంటాము. నా దగ్గర నిశ్చలమైన భక్తి సేవా మార్గం ఉంది. ఆ మార్గాన్ని అందరి భక్తుల దరికి చేర్చాలన్నది నా ఒక్క భావన. ఇప్పటి వరకు 128 ఆలయాలకు అందజేశాము. తమిళనాడు, కర్ణాటక, ఒరిస్సా, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ రాష్ట్రాలకు అందించానండి. ప్రతి ఒక్కరూ దైవ చింతన అలవర్చుకోవాలంటున్న వందన ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా ఆలయాలకు శ్రీరామ అని రాసిన బియ్యం గింజలు అందించారు. బాల్యం నుంచే తాను రామభక్తురాలిని అంటున్న వందన పెళ్లి తర్వాత భర్త ప్రోత్సాహంతో ఈ కళలో రాణిస్తున్నానని చెప్పారు. 2016 నుంచి ఇప్పటివరకు దాదాపు 7 రాష్ట్రాల్లో 128 దేవాలయాలకు శ్రీరామ నామాన్ని రాసినటువంటి బియ్యపు గింజల్ని పంపించానని, దాదాపు ఇప్పటికి కూడా శ్రీరామ నామాన్ని లిఖించడం మాత్రం ఆపనని, నేను ఉన్నంతకాలం కూడా బియ్యపు గింజలపై శ్రీరామ నామాన్ని లిఖిస్తూ మన రాష్ట్రంతో పాటు వివిధ రాష్ట్రాల్లో ఉన్న దేవాలయాలు కూడా పంపిస్తానని విష్ణువందన్ అంటున్నారు. దాదాపుగా చూసుకుంటే మాత్రం సైన్స్ ఎంత పెరిగినా కానీ భక్తిభావం మాత్రం యువతలో తగ్గొద్దు అంటున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో శ్రీధర్, TV9 హైదరాబాద్.